కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ మే 15న రిలీజ్ కాబోతోంది. సో హీరో త్రిగుణ్తో పాటు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఇందులో చాలా కొత్తగా అనిపించింది అండ్ ప్రజెంట్ యూత్కి బాగా కనెక్టింగ్గా అనిపించింది. సో ఈ సినిమా విశేషాలని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. యా గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ నాకు ఈ సినిమాలో ఏం నచ్చింది అని అంటే, అమ్మాయిలు ఈ మధ్య కాలంలో బాగా ఖర్చులు పెట్టిస్తూ ఉంటారు అబ్బాయిలతో అని చాలా మంది సోషల్ మీడియాలో కూడా అలాంటివి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు ఈ సినిమాలో చూపించారు. సో వాళ్ళు ఖర్చు పెట్టించడం బాగుంది అంటున్నారా? వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా మీరు ఇందులో పెట్టారు అని అంటున్నాను అనమాట. రీల్స్ అవి వస్తున్నాయి కదా, రీల్స్ ఎలా ఉండాలి అంటే 5 lakhs కావాలి అంటే ఇది కూడా అంటే ఒక లవ్ స్టోరీ. సో ప్రెసెంట్ యూత్కి బాగా కనెక్టింగ్గా ఉంది అనిపించింది అనమాట. ఓకే. సో కొత్త కొత్త కథలు వస్తూ ఉన్నాయి, చాలా చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఎన్ని ఉన్నా కానీ స్పెషల్ అంటే కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఈ సినిమా అనేది ఎంత కొత్తగా ఉంటుంది? ఫస్ట్ బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఒక లవ్ స్టోరీలో ఏం చేయగలుగుతాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటాం మ్యాక్సిమం, ఇంకొకటి ఏదో. బట్ వాట్స్ యూనిక్ అబౌట్ దిస్ ఇస్, ప్రతి తెలుగు మిడిల్ క్లాస్ అబ్బాయికి ఏంటి వాడి లైఫ్ టెంప్లెట్ గోల్ ఏముంటుందంటే, ఇంజనీరింగ్ చేయాలి, ఒక ఎంఎస్ చేయాలి, ఆన్ సైట్ అబ్రాడ్ వెళ్ళాలి, మంచి ప్యాకేజ్తో పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ ఇది చేయకపోతే ఇంక పక్కింట్లో ఎవరు రెస్పెక్ట్ చేయరు, ఇట్లాంటి ఒక. బట్ ఈ జెన్జీ జనరేషన్ ఎలా ఉన్నారంటే, దే వాంట్, వాళ్ళకి ఏం కావాలో చేయాలి. అలా ఒక యుఎస్ నుంచి ఐటీ జాబ్ వదిలేసి తిరిగి వచ్చి నేను అదేం చేయను, ఫామ్ చేస్తాను అంటే ఇంట్లో ఏమంటారు, పిచ్చా అని అడుగుతారు. ఈవెన్ ఒక పార్ట్నర్ కూడా నా సెక్యూరిటీ ఏంటి అని అనుకుంటారు కదా, లివింగ్ గుడ్ లైఫ్. ఇప్పుడు వెళ్ళి ఒకళ్ళు పెళ్లి చేసి ముందులాగా కట్టుబట్టలతో వస్తాను, నేను కూడైనా తాగుతాను, దట్ ఈస్ నాట్ దేర్. అందరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. యూనో ఇప్పుడు ఒక నాట్ నెసెసర్లీ అరేంజ్ మ్యారేజ్, ఈవెన్ లవ్ మ్యారేజెస్ దే చాలా ప్రాక్టికల్గా, నేను ఫినాన్షియల్ ఇంత చేస్తా మంత్లీ, నువ్వు ఇంత చేయాలి, అంత క్లారిటీ ఉంది. సో వీ ఫెల్ట్ లైక్ వీ హ్యాడ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్. మన చుట్టూ జరిగేది. అండ్ నేను కంటిన్యూస్గా డూయింగ్ లాట్ ఆఫ్ కోడ్ డ్రామాస్, యాక్షన్, అవి ఎక్కడో జరుగుతాయి. యూనో ఇట్స్ సంథింగ్ మన న్యూస్లో చదవడమే. ఇదేంటంటే ప్రతిరోజు మన ఇంట్లో జరిగేది, యూనో మన అమ్మతోనో మన ఫ్రెండ్స్తోనో. అండ్ మొత్తం సినిమా ఒక కమ్యూనిటీలో షూట్ చేసాము. అండ్ కథ కూడా ఒక కమ్యూనిటీ, వీస్ లివ్ ఇన్ బిగ్ కమ్యూనిటీ చిన్నప్పుడు అనమాట. బాగా సందడిగా ఉండేది. బి బ్లాక్లో ఏం జరుగుతుంది, సి బ్లాక్లో ఎవడో ఫెయిల్ అయ్యాడంట, వాళ్ళకి ఎవరో. సో అట్లాంటి ఒక సినారియోలో ఒక మంచి ఒక హ్యూమరస్ సెటప్. అండ్ దీంట్లో వీ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మెసేజ్ ఆఫ్ అగ్రికల్చర్. ఒక అబ్బాయి అట్లా వచ్చి నేను చేస్తాను అంటే, హౌ డస్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ రియాక్ట్? చేయగలుగుతాడా, చేయలేడా? ఇస్ ఇట్ పాసిబుల్, ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అండ్ అలా చేయాలంటే ఎందుకు చేయాలి, అవసరం ఏంటి? సో దీని చుట్టూ ఒక మంచి ఒక ఫన్ ఫిల్మ్ చేసాం. ఓకే. సో ఈ సినిమాతో అంటే అగ్రికల్చర్ ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళకి, చేయాలి అని అనుకునే వాళ్ళకి, అక్కడ ఐటీ జాబ్స్ వదిలేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఉంటుందా? డెఫినెట్లీ. యాక్చువల్లీ అగ్రికల్చర్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు, ఎందుకంటే అగ్రికల్చర్ తెలియలేము చేయడానికి. అండ్ ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు కూడా ఒక చిన్న వాట్ ఈస్ ఒక కథగా ఓకే యాక్సెప్టెన్స్ ఏంటి అని ఉంటుంది కదా. కానీ యూట్యూబ్ వీడియోస్ ఎవ్రీ డే నేను ఏదో ఒక, నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ కోళ్ళ ఫామ్ పెట్టుకున్నాను, నేను నా ఐటీ జాబ్ వదిలేసి వచ్చి ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నాను అని చెప్పి దర్ ఎవ్రీవేర్. ఐ థింక్ దట్ ట్రెండ్ ఇస్ రియలీ కమింగ్ బ్యాక్. అండ్ వాళ్ళకి డెడికేట్ చేసి, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ కదా. అండ్ యూనో సంథింగ్ అరౌండ్ దేర్ లైఫ్స్ మనం చూడడానికి బాగుంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఒక 30 secondsకి వాళ్ళు ఇలా గేదెని పట్టుకుని వెళ్తే బాగుంటుంది, బట్ యాక్చువల్లీ ఎలా ఉంటుంది, హౌ డస్ అ ఫ్యామిలీ రియాక్ట్ టు ఇట్, దాన్ని ఒక మంచి ఫన్నీ వేలో మరీ సీరియస్ చెప్తే బోర్ పడుతుంది కదా. సో విత్ అ లాట్ ఆఫ్ హ్యూమర్. అండ్ మాకు ఆ హ్యూమర్ తీసుకుని రావడానికి వైవహర్ష కానివ్వండి, నెల్లూరు సుదర్శన్ గారు, గుండు సుదర్శన్ గారు, అండ్
సప్తగిరి గారు అండ్ హోల్ సెట్, అనీష్ కురుల్లా గారు అండ్ Hmm. సత్య గారు, సేమ్ ఆనంద్ పేరు ఒక 25 years, వాళ్ళకి ఒకవేళ పెళ్ళి 25 years తర్వాత Hmm. కొడుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు అన్న ఒక వాళ్ళ ట్రాక్ కానీ, Hmm. సో ద హ్యూమర్స్ కమ్ అవుట్ రియల్లీ వెల్. ఓకే. సో మధు గారు ఇప్పుడు 2021లో ఇది స్టార్ట్ అయినట్టుందిగా, చాలా డిలే అయింది. ఎందుకు అంటే మీరు కూడా డెబ్యూ డైరెక్టర్ అండ్ ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి, ఈ డిలేకి రీజన్ ఏంటి? డిలేకి రీజన్ అయితే టు బి ఫ్రాంక్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. అది అంటే బేసికల్లీ ఏంటంటే మనం పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా ఎక్కువ వర్క్ చేసాం. బేసికల్లీ మీరు ఇప్పుడు ఈ సినిమా చూస్తే కనుక సౌండింగ్ వైజ్ డెఫినెట్లీ ఇట్స్ యూనిక్ థింగ్ ఉంటుందండి. మీరు ఎంత క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఉంది ఈ సినిమాలో అంటే వాళ్ళ మనకు వస్తున్న చిన్న సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది ప్రాపర్, మనం జనరల్గా చిన్న సినిమా అనగానే ఇది ఓటీటీలో చూద్దాంలే అని డెఫినెట్ ఆడియన్స్ అనుకుంటున్నారు వాళ్ళు. బట్ ఏంటంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే సౌండింగ్ ఆఫ్ ద ఫిలిం బట్టి కూడా మనం థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏంటంటే డెఫినెట్లీ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్సెస్. సో నేను నా ప్రొడ్యూసర్ టు బి ఫ్రాంక్ ఇంత జరుగుతుందంటే నా ప్రొడ్యూసర్ లేకుండా అయితే ఇది జరిగేది కాదు. సో మేమిద్దరం కలిసి జర్నీ కొన్ని హికప్స్ లైఫ్లో కామన్ అండి. ఇంకా అది ఎగ్జాక్ట్గా వాళ్ళు మనం దాన్ని పాయింట్అవుట్ చేసి హైలైట్ చేయడం కన్నా నేను ఎక్కువ బిలీవ్ చేసేది ఏంటంటే, రీసెంట్గా ఒక పెద్ద మనిషి పేరు చెప్పకూడదేమో కానీ మనం ఏమనుకుంటే అదే మన చుట్టూ తిరుగుతుంది. బ్రూస్లీ థియరీ ఏదో చెప్పారు నాకు యాక్చువల్లీ. బ్రూస్లీ ఆయన బాగా బిలీవ్ చేస్తారంట. సో మనం ఏదనుకుంటే అది జరుగుద్ది, నువ్వు అదే అనుకోని. సో అందుకే ఈ మధ్య ఈ పాజిటివ్స్లో ఈ నెగిటివ్ ఆలోచించడం మానేసాను. ఓకే. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఫైనల్ మిక్స్లో ప్రొడక్ట్ మన మిక్సింగ్లో లాక్ చేస్తున్నప్పుడు సంతోష్ అన్న మిక్సింగ్ ఇంజనీర్ అనమాట. సో ఇట్స్ డన్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. నేను తను కలిసి ఇద్దరం ప్రాపర్గా సినిమా చూసాక ఇంకా అసలు నెగిటివ్ ఆలోచించడం మానేద్దాం మనం. ఎందుకంటే ఇంత హ్యాపీ సినిమా కదా ఇది. మేబీ రేపు సినిమా నన్ను వేరే వాళ్ళు కొంతమంది నచ్చకపోవచ్చు కానీ బట్ ఇవాళ కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిలిం అంటిల్ మన లైఫ్లో మొత్తంలో నేను గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది. మేబీ నేను తర్వాత చాలా బెస్ట్ తీయొచ్చేమో బట్ ఈ జర్నీ డెఫినెట్లీ నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఇది చాలా నేర్పించింది. బట్ అట్ ద ఎండ్ ఏంటంటే సినిమా అనేది నాకు అంత నమ్మకాన్ని ఇచ్చింది ఈ సినిమా. ఎందుకంటే మనం ఎన్ని హికప్స్ వచ్చినా, ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఇంత ప్రొడక్ట్ మనం రెడీ చేయగలమా అంటే లైఫ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే డెఫినెట్లీ మనం నిలబడగలం అని అయితే సినిమా చూస్తున్నప్పుడు మీకు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. ఇంకో వన్ ఫైనల్ థింగ్ దీని ఆన్ దిస్ నోట్ ఏం చెప్తున్నానంటే, మీరు సినిమా చూసాక అసలు నిజంగా దీనికి సినిమాకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకోరు. ఇది అసలు మీ సినిమా అంత ప్రాపర్గా ఉంది సినిమా ఇది. సో డెఫినెట్లీ మీది కూడా దానికి జనాలకి చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ ప్రాపర్ థియేట్రికల్ ఫిలిం అండి. అంటే మీరు డెఫినెట్లీ ఓటీటీలో ఎంజాయ్ చేయలేరన్న ఉద్దేశం కాదు కానీ బట్ సౌండింగ్ ఆఫ్ ద సినిమా నిజంగా మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ ఖచ్చితంగా ఈ సినిమా వస్తుంది. కాదు, డెబ్యూ డైరెక్టర్స్కి చాలా కష్టాలు ఉంటాయి. మీరు రాసుకున్న స్టోరీ ఒక సినిమాగా రావాలంటే అంటే చాలా చాలా స్ట్రగుల్స్ బేసికలీ ఇది స్ట్రగుల్స్, కష్టాలు. ఇది నాకు మా ప్రొడ్యూసర్, మా హీరో, ఇదేంటంటే ఎవరు ఊహించింది కదండి. ఇట్స్ నిజంగా డివైన్ జరిగింది అంతే. ఇంకా ఎందుకంటే దీన్ని మనం ఎంత ఎగ్జామిన్ చేసినా కూడా ఫైనల్లీ గాడ్ దగ్గరికి వెళ్తాం. బట్ ప్రాపర్ థింగ్ అయితే ప్రొడక్ట్ మనం హ్యాపీగా ఇచ్చింది అనేది. ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ మన హోల్డ్లో నిజంగా ఉండదు. ఇప్పుడు నాట్ జస్ట్ డెబ్యూటెంట్, చాలా రీసెంట్గా ఒక +100 crores తెలుగులో సినిమా హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇంకా రాలా. 4 years అయింది, రైట్? వాట్ విల్ వి సే? సో ఆ ఫిల్మ్ మేకింగ్ అన్న ప్రాసెసే చాలా కష్టం. ఇప్పుడు మనం ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు అట్లీస్ట్ మనకు ఇల్లు ఉంటుంది, ఆర్ ఏదో బిస్కెట్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టే విల్ హ్యావ్ అ ప్రోడక్ట్. ఇది మేము అంతా ఎక్కడ గాల్లో నుంచి ఒక ఐడియాని తీసుకొచ్చి చేసి ఒక పెన్ డ్రైవ్లో పెట్టేసి తీసుకొస్తాం కదా. ఇట్స్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్. ఇండస్ట్రీ కూడా ఎలా ఉంటుందంటే ఒక 200-300 ఫిల్మ్స్ వస్తాయి, దర్ ఇస్ ఆపర్చునిటీ ఓన్లీ ఫర్ 20-30 films టు రన్ వెల్. అది మా రేషియో. సో మీరు ఒక గేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, 100 మంది రాస్తే 5 మందే సెలెక్ట్ అవుతారంటే మనం దట్స్ రియల్లీ హౌ ఇట్ వర్క్స్ అనమాట. బయటికి తీసుకుని రావడం అండ్ చాలా సినిమాలు ఉంటుంది తెలీదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో నా సినిమా ఈషా రిలీజ్ అయింది, ఓకేనా. ఆల్మోస్ట్ 1 year దానికి ప్రీ ప్రొడక్షన్ చేశారు సౌండ్. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్, దే వర్ రెడీ టు రిలీజ్ సో మెనీ టైమ్స్. ఆ డైరెక్టర్ నాకు కాదు, నేను ఇదొక హారర్ ఎఫెక్ట్ నాకు ఇవ్వాలి థియేటర్లో అంటే నాకు ఈ సౌండ్ చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని. ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ హీ టుక్ 1 year టు జస్ట్ డూ ఇట్. యూజువల్లీ అలాంటి సినిమాలు 2 to 3 months మాక్సిమం చేసేస్తారు. అండ్ కాన్షియస్ అండ్ ఆ రిజల్ట్ కనిపించింది థియేటర్లో. అప్పుడు మనం 2 years పట్టిందా 1 year విల్ నాట్ థింక్ అబౌట్, అది మర్చిపోతాం. సో ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు మనం ఒక బిస్కెట్ తింటున్నాం అంటే అది ఎలా తయారు చేసేది దే డోంట్ కేర్, టేస్ట్ ఎలా ఉంది,
సో వెన్ యూ సినిమా చూసినప్పుడు మనకు నచ్చితే అంతే, వీళ్ళు ఎంత తీశారు, ఎప్పుడు తీశారు, కూర్చొని తీశారు, నించుని తీశారు, అదే దే రియలీ డోంట్ కేర్. బట్ అది అంటే బాగా వచ్చి సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని మెమరీస్ ఉండిపోతాయి ఆ Correct. సినిమా వెనకాల. అరే మేము ఇంత హర్డిల్స్ ఫేస్ చేసినాం కదా అని. సో హ్యాపీ టియర్స్ అనేవి ఉంటాయి కదా. డెఫినెట్లీ సో డెఫినెట్లీ. అది అండ్ నిజంగా మధు అండ్ అరవింద్ గారు ఇద్దరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ నేను ఐఎమ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్ అండ్ ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ పర్సివిరెన్స్గా ప్రాజెక్ట్ పట్టుకొని దాని మీదే కూర్చొని ఆ ఎండ్ వరకు చూడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కరెక్ట్. ఇయర్స్ పెట్టాలి. యా కానీ అటెంప్ట్స్ అలా పెట్టి బాగాలేనప్పుడు ఒకే మాటలో చెప్పేసి యా కానీ దట్స్ హౌ ద ఇండస్ట్రీస్. వి హావ్ టు యాక్సెప్ట్. అట్ ద సేమ్ టైం కొట్టినప్పుడు తీసి తల మీద పెట్టుకొని సెలబ్రేట్ చేస్తున్నారు. కరెక్ట్. సో మేము ఎలా తీస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. యా సో ఫస్ట్ టైం అంటే ఒక కొత్త డైరెక్టర్ ని నమ్మి మీరు కూడా జస్ట్ సినిమా ఇంకొక వన్ మోర్ థింగ్ అండి, Produce చేశారు. యాడ్ ఆన్ చేయడానికి దీని మీద మేము ఆడియన్స్ చెప్పేది కూడా అసలు సింపతిగా అసలు మనం చూడొద్దు. టు బి ఆహా, ఫ్రాంక్, okay. అంటే మేమేదో ఇన్ని ఫుల్ కష్టాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు Hmm. మీరైతే. Fully confident మేడం. అదే, పాజిటివ్ నేను థింకింగ్ అంటే ఈ రేంజ్ లో పాజిటివ్ అలాగే థింకింగ్. సినిమా బాగుంది. We saw the నేను film. మళ్ళీ చెప్తాను కదా, సింపతి వే వద్దు అసలు. ఇట్స్ Ah. ప్రాపర్ తెలుగు మూవీ. మీరు థియేటర్కి వెళ్తే డెఫినెట్లీ 2 hours 9 minutes తర్వాత హ్యాపీగా బయటకు వస్తారు. అంతేగాని నేను అందుకే ఏంటంటే నెగిటివ్ ఎందుకు మాట్లాడొద్దని అంటే చెప్పకూడదని కాదు అని కాదు, అసలు మాకు సింపతి కాదు. అంటే మా అసలు. కష్టాల గురించి వాళ్ళకి ఎందుకంటే అదే. బట్ వాళ్ళకు కూడా తెలుసు సినిమా చేసి గెలిస్తే మేము బాగుంటామని మేము చేస్తున్నాం. ఓకే, అండ్ అల్టిమేట్లీ మేము వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకుంటున్నాం. మేము పడుకున్నామా లేదా యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ అంటే సినిమా చూసే వాళ్ళు ఒక 2 hours లో చూసి డిసైడ్ చేసేస్తారండి. కానీ మీ వెనకాల మీరు పడే కష్టం కూడా దే హ్యావ్ టు నో. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ అండి, దాన్ని ఎగ్జాజరేట్ చేసే చిన్న సినిమాలు దీంట్లో చాలా పెట్టారు, ఎండ్ ఆఫ్ ది డే 2 hours 100 కోట్లు పెట్టి తీసినా, ₹1 తీసినా అది 2 hours. ఇప్పుడు మా అమ్మమ్మ నాకు కథ చెప్తుంది, రాజు కథ చెప్తే నేను దానికోసం లేచి కూర్చొని వినడం, కానీ కాకి కథ చెప్పింది లో బడ్జెట్ కథ అని వినం కదా. అమ్మమ్మ కథే కదా. వాట్ విల్ ఎంజాయ్స్ కథ బాగుందా లేదా, కథ చెప్పినా బోర్ కొడుతుందా వేరే కథ చెప్పు అంటాము, అరే ఇది బాగుంది మళ్ళీ మళ్ళీ చెప్పు అంటాం. ఓకే, వీల్ నాట్ ఈ కథలో రాజు చారిటీ మీద వస్తున్నాడు, ఇది బాగుంది చెప్పు అని చెప్పం కదా, ఇది బిగ్ బడ్జెట్ కథ అని వినాం కదా. విల్ జస్ట్ సో ఎండ్ ఆఫ్ ది డే ఫర్ అన్ ఆడియన్స్ ఆల్సో అది డెఫినెట్ గా రావాలి. అండ్ చూసారుగా పాజిటివ్ అదే పాజిటివ్ మామూలుగా లేదు పాజిటివిటీ. లేదు సినిమాలో కూడా యాక్చువల్లీ చాలా సినిమాలు అండి కొంతమంది చెప్తుంటారు షూటింగ్ చేస్తుంటే ఆ కథలో ఏముందో తెలియదు ఆడింది అంటే ఆ సెట్స్ లో ఒక పాజిటివ్ వైబ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ డెఫినెట్లీ అట్లాంటి సినిమాలు ఎప్పుడు ఆడతాయి. యూనో కొన్ని పెద్ద అమేజింగ్ కథ మనం చాలా నమ్ముంటాం, కానీ ఒక నెగటివ్ వైబ్ సంథింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది. కొన్ని మంచి సినిమాలు కూడా అంటే మనం ఓటీటీలో చూసినప్పుడు ఎందుకు థియేటర్ లో ఆడలేదు ఇంత బ్యూటిఫుల్ మూవీ అని అనుకుంటాం కూడా. కరెక్ట్. అది ఎందుకంటే మాకు స్క్రీన్లు ఇవ్వట్లేదు, పెద్ద సినిమాలు వస్తున్నాయి, పబ్లిసిటీ లేదు, అది ఇంకో చాప్టర్. అదే. సో అరవింద్ గారు అంటే ఎలా, మీరు కూడా ఇదే ఫస్ట్ ఫిల్మ్ మీరు ప్రొడ్యూస్ చేసింది కదా, సో ఒక కొత్త పర్సన్ ని నమ్మి ఒక డైరెక్టర్ ని నమ్మి మీరు ప్రొడ్యూస్ చేయడం అనేది ఎలా జరిగింది? ఫస్ట్ అయితే నాకు ప్రొడక్షన్ మీద ఒక మంచి గ్రిప్ ఉందండి. ఆల్రెడీ 2-3 సినిమాలకి వేరేగా వర్క్ చేశాను నేను, అది వేరే సంగతి. డైరెక్ట్ గా బట్ ఈ సినిమా వరకు వస్తే మధుతోటి ఐ మీన్ వీ ట్రావెల్డ్ ఫర్ సమ్ టైమ్, ఇన్ బిట్వీన్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఓకే, దెన్ వీ బోత్ యాక్చువల్లీ రిటర్న్ టుగెదర్. ఓకే, సో మోర్ దాన్ ఎ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ నెవర్ thought myself as a business guy. It was more kind of filmmaker where we have to work together for a product. So our angle lone vellindi and we got very good crew and cast. Okay, Trigun మా సినిమాలో 2 లవ్ స్టోరీలు, స్క్రీన్ మీద ఒక జంట, ఇది కలిసి మాట్లాడారు. డెఫినెట్లీ ఎంత సినర్జీగా వర్క్ చేస్తే అంత బెటర్. కొంచెం మంచి కాన్సెప్ట్స్ చిన్న సైజెస్ లో చేసే సినిమాకి ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ షూట్ అప్పుడు మేము ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయలేము, ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కదా. సో అలా ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ మధు గారు ఇస్ అ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ అండి. సో ఆయనకు ఆల్రెడీ ఒక చిన్న ఐడియా ఉంది. మా దాంట్లో కూడా చాలా షూట్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ మీకు తెలుస్తుంది, చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేశారు అనమాట. ఓకే, అవన్నీ కూడా చాలా ఆయనే చేశారు. చాలా విజువల్ సూపర్ ఎఫెక్ట్స్ కూడా
ఆయనే చేశారనమాట. ఓకే. నేను మిమ్మల్ని ఎవరైనా ఒక్కటి యాడ్ చేస్తానండి దీనిపైన. యా అరౌండ్ 20 minutes విఎఫ్ఎక్స్ తెలియకుండా వచ్చేసింది సినిమాలో. అంటే ఎలా? అంటే ఇప్పుడు ఏదన్నా మీరు చూసినట్టయితే ఇక్కడ మాకు తెలంగాణ చుట్టూ కంకులు దొరకలేదు. ఓకే, తెలంగాణ చుట్టూ మాకు కావాల్సినటువంటి మిల్లెట్స్ ఎవరు పండిస్తలేరు. ఓకే. ఓకే, ఎక్కువ ఏంటంటే రాయలసీమలో పండిస్తున్నారు. ఇక్కడ సరే ఏంటి దాన్ని ఎలా చేద్దాము అనుకొని అడిగితే, ఐ మీన్ యాక్చువల్లీ వి మెట్ సో మెనీ ఫార్మర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా చాలా రీసెర్చ్ చేసాం. అది ఇప్పుడు వద్దు, సినిమాల్లో చూద్దాం. ఓకే, సో కంకులు దొరకకపోతే దెన్ అంటే మేజర్ రీజన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే తక్కువ మంది పండిస్తున్నారు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే అంటే ఈ గువ్వలు వచ్చి ఒకటే కనుక వేస్తే అన్ని గువ్వలు వచ్చేసింది మొత్తం తినిపోతాయి కాబట్టి ఎవరు వేయట్లేదు. ఓకే, సో అది వేరే ఇదనమాట. సో ఆ ప్రక్రియలో బేసికలీ ఏంటంటే మొత్తం మామూలుగా షూట్ చేసేసాం, దానిపైన కంకులన్నీ ఈయన సీజీలో పెట్టారు. ఓకే. ఓకే, సో అలాంటివి కదండి. సో యూ విల్ హ్యావ్ కైండ్ ఆఫ్ 2D యానిమేషన్ ఉంటుంది ఎన్నో చోట్ల. యూ కాంట్ బిలీవ్ అంటే ఇది ఇక్కడే చేశారు అన్నట్టు తెలియని ఎలిమెంట్స్ ఏవో వచ్చి ఉంటాయి, బట్ న్యాచురల్గా ఉంటాయి. కాబట్టి నేను చెప్తే కూడా అరే సీజీకి దీనికి పెట్టారా, వద్దులే మాట్లాడకండి అంటారు, ఎందుకంటే అది న్యాచురల్గా ఉంది. అంత న్యాచురల్ గా. సో దట్స్ హౌ అనమాట. హీరో హీరోయిన్ క్యారికేచర్ చేశారండి 2Dలో. చాలా క్యూట్ గా ఉంటుంది, ఒక ఫనీ పోర్షన్స్ అవి. ఒక చిన్న మనకి స్నాప్చాట్ లో అవతార్స్ వస్తాయి కదా, అలా ఇద్దరికి ఒక చిన్న క్యారికేచర్స్ కామెడీ సీన్స్ అది చేశారనమాట. బాగా కన్సీవ్ చేశారు. యూజువల్లీ అది ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ థింకింగ్ నుంచి వచ్చే విజువల్ కదా. ఓకే, సో మిమ్మల్ని ఎవరైనా రామ్ పోతినేనితో కంపేర్ చేశారా? నో, యూ లుక్ లైక్ హిమ్, యు నో. యా, నేను చాలా సార్లు వేరే మూవీస్ లో చూసినా కానీ నాకు చాలా సార్లు అనిపించింది. ఓకే, ఎవరు అనలేదు మిమ్మల్ని రామ్ పోతినేని లాగా. ఫస్ట్ టైం వింటున్నా నేను. మీరు చెప్పండి. ఐ గెట్, నాకు ప్రతిరోజు ఇంతకి ఇప్పుడు మనం నిన్న ఈ రోజు కలిపి 16-17th ఇంటర్వ్యూ, ఈ టాపిక్ రాని ఇంటర్వ్యూ లేదు. అవునా? నిజంగా నాకు కొన్ని నేనే డెఫినెట్లీ బానే ఉన్నాను, బాగున్నాను. అరే రామ్ పోతినేని అంటే అసలు డెఫినెట్లీ యా, ఐ గెట్ ఇట్ అ లాట్. ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని అట్లా కంపేర్ చేస్తే? మంచి ఆయన గుడ్ లుకింగ్. ఇప్పుడు కొంచెం బాగా యాక్ట్ చేయాలంటే ఫీల్ అవుతాను. సచ్ అ బిగ్ స్టార్, ఐ ఫీల్ గుడ్. కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది కానీ ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారు, ఫస్ట్ సినిమా చెప్తున్నారు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అవునా? ఓకే, సో నేనైతే ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కదా, సో అట్లా. యా, ఐ గాట్ ఇట్. సో ఎట్లా నడుస్తుంది మీ జర్నీ తెలుగు తమిళ సినిమాల్లో కలిసి? మస్తు నడుస్తుంది, పరిగెడుతుంది. గోయింగ్ గుడ్ అండి. ఇట్స్ ఇన్ఫాక్ట్ ఇది నా 29th or 30th రిలీజ్ ఈ సినిమా. అండ్ నెక్స్ట్ 6 to 7 films ఐమ్ ఆల్రెడీ ఇంకా కొన్ని అయిపోయి కొన్ని షూట్ చేస్తున్నాను. ఇట్స్ గుడ్ జర్నీ, బాగా వెళ్తుంది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో నేను చేసేది చాలా మంది రిడిక్యూల్ చేసేవారు, ఒక జానర్ ఎలా చేస్తున్నారు, ఒకటి హెయిర్ స్టైల్ మార్చేస్తున్నారు, మీ ఆడియన్స్ గుర్తుపట్టరు, వాళ్ళకి ఒకలాగా చేయాలి, కమర్షియల్ ఇలా తీసుకెళ్ళాలి హీరో అంటే. ఐ ఆల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమాలో చాలా రూల్స్ ఉన్నాయి, సినిమా గురించి సినిమా తీయొద్దు. 24 కేసెస్లో నేను ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేశాను. సినిమాలో హీరో చనిపోతే సినిమా డియర్ మేఘా అనే సినిమాలో నేను యాక్చువల్లీ క్లైమాక్స్లో చనిపోతాను. సినిమా డిడ్ రియలీ వెల్. అండ్ అడల్ట్ చేస్తే పెద్ద స్టార్, చీకటి గదిలో చెత్తకొట్టి సూపర్ డూపర్ హిట్ ఒకటి ఇచ్చాము. అండ్ అసలు హారర్ సినిమాలో కామెడీ అండ్ మంచి గ్లామర్ ఎలిమెంట్ లేకపోతే ఎక్కడ వరకు అవుతుంది. ఈషా వాజ్ అ ప్లే, ఇట్ వర్క్డ్. సో ఐ వాంట్ టు బ్రేక్ మోర్ ఆబ్స్టికల్స్ అండ్ గో ఫర్ దట్. అది నాకు మేజర్ గోల్ కాదు. ఇది కూడా ఒక పెద్ద రీజన్ మేము చేయాల్సిన, అంటే ఇంత కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పేది మంచి మెసేజ్, లైక్ మహర్షి లాంటి సినిమా కానీ అట్లాంటి ఒక మంచి మెసేజ్ అండ్ అందరికీ రీచ్ అయ్యేలా ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలి. అండ్ ఈ సినిమా ఇస్ ఎస్పెషలీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, పిల్లలు అండ్ ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా. యూనో మనకు ఫుడ్ గురించి మనమే ద మోస్ట్ వల్నరబుల్ కన్సెప్షన్ కదా, మనకు కూడా ఏమైనా తిన్నాం అరగలేదంటే మనం పిల్లలు తెలుసుకోవాలి హౌ ఇస్ ద ఫ్యూచర్. అదొక మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ తో చెప్పాలి. అండ్ మాకు మంచి డేట్ దొరికింది, ఒక 2-3 months నుంచి వి వర్ లుకింగ్ ఫర్ గుడ్ డేట్. వేరే ఏం రిలీజెస్ లేవు, ఒక 2 weeks బాగుంది. అండ్ సమ్మర్, సో డెఫినెట్లీ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు చూసేట. అండ్ నాకు ఆ కంప్లైంట్ ఉంటుంది, మీరంతా ఏజ్ చేస్తున్నారు, ఏ సర్టిఫికేట్. సో దట్ వే. ఓకే, నైస్. సో హౌ పర్టిక్యులర్ యు ఆర్ చూసింగ్ స్టోరీ ఫస్ట్? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు, ఒక తెలుగు వారు మీరు.
అండ్ గుడ్ లుకింగ్ ఇన్ని ఉన్నాయి అండ్ తెలుగు తమిళ్లో చేస్తూ ఉన్నారు. సో కన్నడ మీకు కూడా ఐడెంటిటీ అనేది ఎక్కడ ఎక్కువ వచ్చింది ఆఫ్ కోర్స్ అండ్ హౌ సాటిస్ఫైడ్ యు ఆర్? నాకు మై ఐడెంటిటీ ఇస్ తెలుగు యాక్టర్. దో నేను తమిళ్లో చేసినా కూడా తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి తమిళ్లో పిలుస్తున్నారు. 2 లాంగ్వేజెస్ OTT అండ్ ఆల్సో కన్నడ ఆల్సో సేమ్. మై ఐడెంటిటీ ఇస్ మై తెలుగు యాక్టర్. నాకు యాక్చువల్లీ ముషీరాబాద్ హిమాయత్ నగర్లో పెరిగిన ఒక అబ్బాయి ఎంత దూరం వస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. సో వాట్ ఎవర్ దట్ హ్యాస్ కమ్ ఇస్ బ్లెస్సింగ్ అండ్ ఇది ఒక పెద్ద ఏం చెప్తాం ఆడియన్స్ ఇచ్చిన ఒక ప్రసాదమే. దే జస్ట్ గేవ్ ఇట్, సరే ఇది కూడా నువ్వు పెట్టుకోవాలి. దాన్ని నేను రెస్పెక్ట్ చేసుకుంటూ సినిమాస్ చేయాలనుకుంటున్నాను. నేను సెల్ఫిష్గా నేను గ్రో అవ్వాలి, నేను ఇది చేయాలన్న దానికన్నా ప్రతి సినిమాకి ఏదో ఒక సమ్ న్యూ ఐటమ్ వాళ్ళు పెట్టిన 200, 300, 400 రూపీస్కి సమ్ వర్త్. మనమే కొన్ని సినిమాలకి వెళ్తాం, మళ్ళీ అదే తీశారు అని మనం చెప్తాం కదా. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఆపర్చునిటీ. అండ్ ఆల్రెడీ కమర్షియల్ పెద్ద ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడానికి మా అన్నయ్య రామ్ గారు ఉన్నారు. సో ద అదర్ కాన్సెప్ట్స్ నేను చేసుకుంటానని. మీరు కూడా రామ్ వరకు రీచ్ అవ్వాలి అని మేము ఆయన అనుకుంటున్నాం. డేట్స్ దొరకని వాళ్ళు ప్లీజ్ నా దగ్గరకు వస్తే. నైస్. సో హ్యాపీ. సో May 15th సినిమా రిలీజ్ అవుతుంది. సో చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. సో మీరు అయితే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాంటి రిజల్టే రావాలని మీరు ఇంతే హ్యాపీగా పాజిటివ్గా సక్సెస్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 15th అందరూ ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. మీరు థియేటర్కి వెళ్ళి చూసి సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ అయితే చేస్తారు. 2 hours బాగా నవ్వుకుని బయటకు వస్తారు. Watch it in theaters. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.